నగరంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులతో పాటు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఎండాకాలంలో ట్రాఫిక్ జామ్ అయితే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో అయితే చూసుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే రహదారిపైన అయితే నిత్యం ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. అయితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు రహదారులు అయితే ఇరుకుగా అయితే చూసుకోవచ్చు. మన హైదరాబాద్ మహానగరం పరిధిలో సగటు నగరవాసులు అయితే నిత్యం అయితే ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. అయితే ఇల్లు దాటి బండి స్టార్ట్ చేశారంటే చాలు ఈ జంక్షన్లో ఎంతసేపు పడిగాపులు కాయాలనేసి నిత్యం అయితే విషమ పరిస్థితి అయితే చూస్తున్నాము. అయితే గడిచిన గత ఏడాదిన్నర రెండేళ్ల కిందట వరకు అయితే నగరంలో వాహనాలు సగటు వేగం 26 కిలోమీటర్లు ఉంటే ప్రస్తుతం అది ఏకంగా 17 కిలోమీటర్లకైతే పడిపోయింది. అయితే మనం చూసుకున్నైతే దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్ నగరంలో మెరుగైన రవాణా సంస్థ ఉన్నప్పటికీ ప్రస్తుతం అద్భుతమైన నిర్వహణల కారణంగా అయితే ట్రాఫిక్ సమస్యలు అయితే చాలా వరకు తగ్గాయని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు సగటు వేగం దాదాపు 9 కిలోమీటర్ల వరకు అయితే పడిపోయినట్లయితే చూపుతుంది. అయితే అంతేకాకుండా ట్రాఫిక్ జామ్ అనగానే గుర్తొచ్చే విషయం ఏమిటంటే ప్రజలైతే బయటకు రావాలంటే అయితే కొంచెం జంకిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ ట్రాఫిక్ జామ్కి సంబంధించిన ఫుటేజ్లు అయితే మనం చూస్తున్నాము. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్లేస్లలో అయితే ఎండకు భయపడడంతో పాటు బయటకు రావాలంటేనే కొంచెం ప్రజలైతే ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అయితే దీనికి సంబంధించి నగరంలో అయితే నిత్యంగా ట్రాఫిక్ రద్దీ అయితే చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ కానీ అధికారులు కానీ దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. అయితే నగర ట్రాఫిక్ రద్దీ నివారణలో భాగంగా జిహెచ్ఎంసీ చేపడుతున్న పలు చోట్ల జంక్షన్లు అభివృద్ధి పనులు నత్తనడక కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గత ఏడాది కాలంలో పురోగతి ఉన్న పనులు అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్నట్టు చందానగా అయితే జరుగుతున్నాయి. అయితే చాలా చోట్ల జంక్షన్లో ట్రాఫిక్ రద్దీ వాహనాలు అయితే ఇబ్బందులు పడుతున్నాయని చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయాల్లో వాహనాలు ముందుకు కదలని పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఈ రోడ్డుపై అయితే జనాలు అయితే ఒక రకమైన నరకం అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. దీనికి తోడు విఐపీలు వచ్చినప్పుడైతే ఆ సమయాల్లో మాత్రమే కల్పించే ట్రాఫిక్ సిఐలు కానీ ఎస్ఐలు కానీ వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ సమయంలో రోడ్లపైన అయితే కొంచెం ఎక్కువగానే బందోబస్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నగరంలో ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి మరియు మియాపూర్, కుక్కట్పల్లి, జూబ్లీ హిల్స్ పలు ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కువగా ఉందని చూసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ సమస్యలు తొలగించేందుకైతే జిహెచ్ఎంసీ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు అయితే తీసుకుంటుంది. అయితే అయినప్పటికీ నగరంలో చాలా చోట్ల ఫ్లైఓవర్ల పైన కానీ చాలా ఇబ్బందులు అయితే చూసుకున్న పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే మరికొన్ని ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నప్పటికీ ఇంకా ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఇంకా కంటిన్యూగా ఎదుర్కొంటున్నామని అయితే ప్రజలైతే తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే దీనికి సంబంధించిన ట్రాఫిక్ వాహనదారులు సైతం ఇబ్బందులు పాటిస్తూ ప్రయాణిస్తున్నామని చెప్పేసి వాళ్ళు కొంచెం బాధ అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్కి సంబంధించిన ట్రాఫిక్ జామ్. చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. కెమెరామ్యాన్ సుధాకర్తో స్వప్న, హైదరాబాద్.